ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మోకాలు నొప్పులు, నడుము నొప్పులు లాంటివి రావడానికి అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కాస్త చికాకులు, అశాంతి రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి సింహరాశి వారికి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా రావడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు మరింతగా జటిలం కావడం, అవి పూర్తిగా పరిష్కారం పొందలేకపోవడం, ఇలాంటి సమస్యలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక శారీరకమైనటువంటి శ్రమ అనగా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, భుజాల నొప్పులు, ఇలాంటి శారీరకమైనటువంటి శ్రమ అధికమయ్యేటువంటి లక్షణాలు ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల కనిపిస్తుంది. మరి శని భగవానుడు అన్ని కష్టాలని, బాధల్ని ఇస్తాడా? శని ఎవరికి యోగించడా అని ప్రశ్నిస్తే తప్పనిసరిగా శని భగవానుడు యోగించేటువంటి రాశులు మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇందులో వృషభ రాశి వారికి లాభభావములో శని సంచరిస్తున్నాడు మీనరాశిలో. ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారికి భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందిస్తాడు. తండ్రి ఆరోగ్యాన్ని కుదుటపరుస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ పనికి, ప్రతిభకు, శ్రమకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా 100% శుభ ఫలితాలని లాభభావంలో సంచరించేటువంటి శని భగవానుడు వృషభ రాశి వారికి ఇస్తాడు. ఇక తులారాశి వారికి షష్టమ భావంలో శని సంచరించడం వల్ల ఈ తులారాశి వారికి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడి వల్ల వీరికి కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సంతానం చెప్పిన మాట వింటారు. సంతానము అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి ఉత్పత్తులు, పనులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. రుణ, రోగ, శత్రు విముక్తిని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారు. ఇక మకర రాశి వారికి తృతీయ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక మీనరాశిలో జన సహకారం బాగా ఉంటుంది. మీ కుటుంబంలో పనిచేసే పనివారు కానీ, లేకపోతే కార్యాలయంలో పనిచేసే చిన్న ఉద్యోగులు పూర్తి సహకారం మీకు అందిస్తారు. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు పెంచుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన సహకారం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సుఫలితాలు అందించడానికి అవకాశం ఉంటుంది మకర రాశి వారికి. ఈ రకంగా వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి శని భగవానుడు 100% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది.